ప్రతి సంవత్సరంలో టాలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్లు సందడి చేస్తూ ఉంటారు. అందులో కొందరు స్టార్ హీరోయిన్లు అయితే 1-2 చిత్రాలతో వచ్చి తమదైన అందం అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ ఉంటారు. అలాగే 2023వ ఏడాదిలో కూడా 100కు పైగా వచ్చిన సినిమాల్లో పదుల సంఖ్యలో హీరోయిన్లు వచ్చి ఆకట్టుకున్నారు. అయితే అందులో ఒకే ఒక్క హీరోయిన్ మాత్రమే 4 సినిమాలతో వచ్చింది. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. 2023వ సంవత్సరంలో ఎక్కువ సినిమాలలో కనిపించిన హీరోయిన్ శృతి హాసన్. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ అమ్మడు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని రూపొందించిన వీరసింహారెడ్డి ఒకటి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఏకంగా 80 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. వీరసింహారెడ్డి మూవీ వచ్చిన తర్వాత రోజే శృతి హాసన్ నటించిన మరో చిత్రం కూడా విడుదలైంది. అదే మెగాస్టార్ చిరంజీవి కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఏకంగా 137.85 కోట్లు రాబట్టింది. తద్వారా ఏకంగా 48.85 కోట్ల లాభాలను అందుకుంది. తద్వారా చిరు కెరియర్లో ఈ ఏడాదిలో అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలిచింది. 2023లో శృతి హాసన్ మరో సినిమాలోనూ నటించింది. అదే నేచురల్ స్టార్ నాని శౌర్య కాంబినేషన్లో రూపొందిన హాయ్ నాన్న. ఇందులో శృతి హాసన్ కనిపించింది కేవలం 1-2 సన్నివేశాలతో పాటు ఓ పాటలో మాత్రమే. ఇక ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా శృతి హాసన్ ఖాతాలో ఈ ఏడాదిలో మరో విజయం కూడా వచ్చి చేరింది. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటించిన ఇంకో సినిమాని సలారి సీజీ ఫైర్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి సూపర్ హిట్ టాక్ను తెచ్చుకుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ 4 రోజుల్లోనే 200 కోట్లకు పైగా షేర్తో పాటు 450 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి విజయం దిశగా సాగుతుంది. ఇదే ఊపు కొనసాగితే ఈ వారాంతానికి ఈ చిత్రం టార్గెట్ని చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇలా శృతి హాసన్ 2023లో 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ 4 మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఫలితంగా ఈ బ్యూటీకి తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి. ఫలితంగా ఈ అమ్మడి పేరు టాలీవుడ్లో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.